హాయ్ అండి. ఈరోజు మా పిల్లల లంచ్ బాక్స్లోకి క్యారెట్ రైస్ని ప్రిపేర్ చేశాను. ఏ విధంగా చేశానో చూసేద్దాం, వచ్చేయండి. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని కళాయి పెట్టుకొని దానికి సరిపడా ఆయిల్ పోసుకొని పోపు దినుసులు వేసుకోవాలి. ఈ పోపు దినుసులు కొంచెం చిట్పట్లాడిన తర్వాత ఒక ఉల్లిపాయ సన్నగా కట్ చేసి వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే ఒక 2 రెమ్మల కరివేపాకును వేసుకోవాలి. ఉల్లిపాయ కరివేపాకు కొంచెం మగ్గిన తర్వాత ఒక చిటికెడు పసుపు వేసుకోవాలి. పసుపు కొంచెం పచ్చివాసన పోయిన తర్వాత ఒక క్యారెట్ని సన్నగా కట్ చేసి వేసుకోవాలి. క్యారెట్ని తురిమి వేసుకున్నా పర్లేదు. క్యారెట్ అనేది కొంచెం మగ్గిన తర్వాత ఇందులో టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ వేసుకోవాలి. నేనైతే ఇక్కడ 2 స్పూన్ల వరకు వేసుకున్నాను. సాల్ట్ వేసుకున్న తర్వాత కారాన్ని కూడా వేసుకోవాలి. కారం మగ్గిన తర్వాత ఇందులో కొంచెం గరం మసాలా వేసుకోవాలి. ఇది కొంచెం మగ్గిన తర్వాత ఇందులో మనం ఉడికించుకున్న అన్నాన్ని వేసుకొని కలుపుకోవాలి. లాస్ట్గా ఇందులో కొత్తిమీర వేసుకుంటే మనకి క్యారెట్ రైస్ రెడీ అయిపోతుంది. లంచ్ బాక్స్లోకి పర్ఫెక్ట్ రెసిపీ అండి ఇది. మీరు కూడా ట్రై చేసి చూడండి, పిల్లలకు కూడా చాలా బాగా నచ్చుతుంది. వీడియో నచ్చినట్లయితే మన ఛానల్ని ఫాలో చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.